రాజశేఖర పరిపాలనలో అదే అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు వ్యవసాయం దండగా అన్నాడు. అదే రాజశేఖర రెడ్డి వచ్చి వ్యవసాయం పంటలుగా చేయడం జరిగింది. ఆయన రైతుల పరంగా నిలబడి రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం విషయంలో కానీ, రైతులకు అన్ని విధాలుగా పావులావుడి రుణాలు ఇవ్వడంలో కానీ, రైతులకు గిట్టుబాటు విషయంలో కానీ ఈ విధంగా పనిచేసి రుణాలు మాఫీ చేశాడు రాజశేఖర గారు. ఎందుకంటే కుటుంబాలు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పి ఆలోచించే వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర గారు లాంటి వాళ్లే కానీ ఆలోచించే పరిస్థితి లేదు. ఏదున్నా ఇప్పుడు చూస్తా ఉన్నాం, మిర్చి కూడా ధర లేదు. గతంలోనే మిర్చి రైతులంతా కూడా నష్టపోయి ఆ కుటుంబాలన్నీ బీద కుటుంబాలు పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడుండే పరిస్థితుల్లో పొగాకు రేట్ లేదు, చీనా పండ్లకు రేట్ లేదు, మామిడికాయకి ధర లేదు. ఆ విధంగా రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతులందరూ కూడా చాలా హీన పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి చెప్పచ్చు. అందరూ కూడా జగన్మోహన్ గారి ధైర్యాన్ని నింపుతున్నారు. రైతుల్లో మేమున్నాను, భయపడొద్దండి అనే పరిస్థితి రైతుల పరంగా చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. రైతులకి గతంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు తొలగించారు. రైతుల పరంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టి రైతుల పరంగా వ్యవసాయంలో వచ్చినటువంటి పంటకి గిట్టుబాటు ధర కలిగించాడు. అదే కాకుండా ఏదైనా నష్టపోతే కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేది. అదే కాకుండా ఇమీడియట్ గా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చేవాడు. ఆ రకంగా ఈ రాష్ట్రంలో రైతుల పరంగా కూడా రైతు భరోసాలు ఇచ్చి ఆదుకోవడం జరిగిందని చెప్పి నేను చెప్పడం జరుగుతాను. రైతుల పరంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినారు. రైతులకు ఎలాంటి సమస్య లేకుండా గతంలో ఎరువులు యూరియా కానీ, ఇతర సరఫరాలు కానీ, పెస్టిసైడ్స్ కానీ ఎరువుల విషయంలో ఇంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడాలని చెప్పేసి ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఉన్నా వినియోగించుకోవడమే చంద్రబాబు నాయుడు. అదే కాకుండా వచ్చిన యూరియాను కూడా మార్కెట్ ద్వారా సప్లై చేయాలి మార్కెట్ అని. ఆ విధంగా లేదు. ఈరోజు ఎంతసేపు ఉన్నా ప్రైవేట్ పరంగా చేసి వాళ్ళు ఆ యూరియాని బ్లాక్ మార్కెట్ గా తయారు చేసే పరిస్థితి చేశారు. దాదాపుగా ఒక సంచి మీద 200 రూపాయలు 150 రూపాయలు బ్లాక్ లో అమ్ముతో ఈరోజు రైతులకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తాం. రాష్ట్రమంతా యూరియా గురించి ఏ విధంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో చూస్తాం. ముఖ్యంగా రైతులే క్యూ లైన్ లో నిలబడాలి. ఈ విధంగా క్యూ లైన్ లో నిలబడితే అదే అచ్చెన్నాయుడు ఏమంటాడు, బఫేతో పోలుస్తాడు. అలా ఆదోని ఎమ్మెల్యే ఏమంటాడు, రైతుల పరంగా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ పశువులు ఏ విధంగా పచ్చదా గడ్డి కనపడితే పోతాయో ఆ విధంగా మనుషులు వలసలు పోతారు అని చెప్పే పరిస్థితి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎంత వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. నువ్వు ఎంతన్నా చెయ్యి, వలసలు పోయేది తప్పదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మంచి కూలీ పడుతుందని చెప్పేసి ఉద్దేశంతో పోతారే కానీ ఇక్కడ ఉండలేక కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర గారు ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజీ ద్వారా కూడా అందరికి సహకారం అందించేవాడు. మంచి రేట్ వచ్చేది అప్పట్లో. కానీ ఈ రోజు కూడా ఎందుకు వలసలు పోతా ఉన్నారనే విషయాలు కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి నేను చెప్పడానికి జరుగుతూ ఉంది. పిల్లోళ్ళు వదిలేసి, ముసలోళ్ళు వదిలేసి వాళ్ళు పోతా ఉన్నారంటే మాకి కుటుంబం పోషించుకోవడానికి దూర ప్రాంతాలకు పోతేనే అవకాశం ఉంది, కానీ ఇక్కడ ఉంటే మాకు అవకాశం లేదని చెప్పేసి ఉద్దేశంతో పోవడం జరుగుతూ ఉంది. వలసలు పోయిన వాళ్ళంతా కూడా చాలా మంది అక్కడ కూలీలు రేట్లు ఎక్కువ కాబట్టి బాగా అక్కడ ఉండి సంపాదించుకొని వచ్చి ఆ కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటారు. ఆ విషయాన్ని గమనించలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా. అందుకే ఏమున్నా కూడా మనుషులుగా చూడండి, రైతులుగా చూడండి. ఆ విధంగా ఈ ప్రభుత్వాలు గుర్తిస్తే తప్ప వారికి మంచి జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏ విధంగా ఆలోచన చేసినా కూడా ఈ ప్రభుత్వం నిజంగా ఒకసారి రైతులకి రైతు భరోసా ఎగొట్టారు. ఇది రెండోసారి వస్తే అదే ఆందోళన చేస్తే 5,000 రూపాయలు ఇచ్చినారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 2,000, ఈయన 3,000 ఇచ్చినారు. మళ్ళీ 20,000 ఇచ్చిన మాట ఎక్కడికి పోయింది? రాష్ట్రంలో అధికారం వచ్చే వరకు చంద్రబాబు నాయుడు బాగా మాటలు చెప్తారు.
2014 చూసాం. 2014లో కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎగురొస్తా అని చెప్పేసి బ్యాంకులకి బంగారు పెట్టిన వాళ్ళంతా కూడా మీరు ఏ విధంగా కూడా తీసుకోవద్దండి, మీకు అన్ని విధాలుగా మీకు సహకారంగా ఉంటా, రుణమాఫీ చేస్తాను, రైతుల పరంగా కూడా రుణమాఫీ చేస్తాను, వాళ్ళ మహిళా సంఘాలు కూడా రుణమాఫీ చేస్తా అని అధికారులకు వచ్చాను. అలా రెండు మర్చిపోయినా 2014 నుంచి 19 గుర్తు రాలే. మళ్ళా 2019 జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టాడు. పొదుపు సంఘాల వాళ్ళకి రుణమాఫీ చేసినాడు, అంచెలంచెలుగా పెన్షన్ ఇచ్చినాడు, వ్యవసాయ పరంగా బాగా పండుగ చేసినాడు. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ లో మనం కూడా కొరడా తీసుకొని చంద్రబాబు నాయుడు వెంట పడితేనే మన పనులు చేస్తాయి, హామీలు కూడా అమలు చేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు, ఎందుకంటే ఆదోని డివిజన్ లో దాదాపుగా 70% మంది ఉండేది రైతులు. ఆ రైతులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు ఫ్రీగా. కానీ ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ మెడికల్ కాలేజ్ ను కూడా తుంగల దొక్కి 60% పనులు అయిపోయినటువంటి మెడికల్ కాలేజ్ ను కూడా ప్రైవేట్ కు దారాదత్తం చేస్తున్నారు. దయచేసి ఈ విషయాలందరూ కూడా ఆలోచించండి. రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ ప్రతి విభాగం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇంకా మీ కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మా వెనకాల మా నియోజకవర్గ నాయకులు ఉన్నారు, కర్నూలు జిల్లా నాయకులు ఉన్నారు, స్టేట్ నాయకులు ఉన్నారు, ఎవరికి కూడా భయపడే ప్రసక్తే లేదు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఇలా చేయాలని చెప్పి ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.